ఇప్పుడు ఇంకో విషయం మీరు గమనించాలి. నిజమే దళితులకు ఇంకా అనుకున్నంతగా దళితుల పురోగతి ఇంకా లేదు. అందుకే బాబాసాహెబు రిజర్వేషన్‌లు తీసుకొచ్చాడు. అన్ని విధాలుగా సమానం చేసే వరకు కూడా అంటే సామాజికంగా గూడా వెనకటి నుంచి ఒక అంటరానితనం, ఒక వివక్షకు గురయ్యారు గాబట్టి, ఆ వర్గాలు గూడా ఆ అభివృద్ధి ఫలాలు అందుకోవాలి. అన్నిట్లా వాళ్ళకి అవకాశాలు రావాలని రిజర్వేషన్ పెట్టారు. దాన్ని అందిపుచ్చుకుంటున్నారు. దళితులు గూడా అన్ని రంగాల్లో ఇదవుతున్నారు. ఇంకా మార్పు జరగాల్సింది అంతవరకు ఓకే. కానీ ఈ రెచ్చగొట్టే మాటలేంటి? మీరు ఇంకొకటి న్యాయ వ్యవస్థలో గూడా న్యాయ వ్యవస్థ గురించి ఎందుకు మాట్లాడరు? గవాయి తప్ప ఇప్పుడున్న గవాయి తప్ప ఎవరున్నారు చెప్పండి? ఆ స్థాయి వరకెళ్ళిన వాళ్ళు ఎంతమందున్నారు చెప్పండి? ఇన్నేళ్లలో న్యాయ వ్యవస్థలో, సుప్రీంకోర్టు చరిత్రలో, హైకోర్టుల చరిత్రలో, ఈ న్యాయమూర్తుల వ్యవస్థలో ఎంతమంది దళితులున్నారు? కానీ రాహుల్ గాంధీ అనడు. మిస్ ఇండియా అంటాడు, ఆర్మీ వరకెళ్తాడు గానీ న్యాయ వ్యవస్థ జోలికి పోడు. కొలీజియం ఎందుకని ప్రశ్నించడు. ఎందుకంటే ఇప్పుడున్న న్యాయ వ్యవస్థ వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఇప్పుడున్న న్యాయ వ్యవస్థ మోదీకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి. అడగడు, దాని గురించి మాట్లాడడు. అంటే వీళ్ళ కుట్ర అర్థం చేసుకోండి అని చెప్తున్నా. సోరస్ అనేవాడు ఎక్కడ ఎన్నికలు జరిగినా యూరప్ అయినా, అమెరికా అయినా, ఏసియా కంట్రీస్ అయినా ఎక్కడైనా సరే ఎన్నికలు అయిపోగానే వాళ్ళకి అనుకూల ప్రభుత్వం వస్తే ఓకే. లేదంటే కుప్పగూల్చాలి. మనం చూసినాము. ఇప్పుడు రీసెంట్‌గా అంటే మనం బంగ్లాదేశ్ చూసినాము, శ్రీలంక చూసినాము, వెనిజులాలో కూడా ఇప్పుడు అదే హడావిడి. సోరస్ అండ్ గ్యాంగ్ హడావిడి చేసి ఆమెకి ఎవరికో నోబెల్ బహుమతి కూడా ఇప్పించారు. నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ట్రంప్ పేరు కూడా చెప్పింది అతని వల్లే అని. అంటే ఎక్కడైనా వాళ్ళ అనుకూల ప్రభుత్వాలు ఉండాలి. ఇప్పుడు మూడోసారి కూడా హ్యాట్రిక్ విజయంతో హ్యాట్రిక్ అంటే మూడోసారి వరుసగా బీజేపీకి అధికారం ఇచ్చారు భారతీయులు. వీళ్ళ పప్పులు ఉడకట్లేదు. అందుకని శాంతి భద్రతల సమస్యలు తీసుకురావాలి ఇప్పుడు. సామాజికంగా